నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఈ నెల 14, 15, 16 పెద్ద పండగ భోగి, సంక్రాంతి, కనుమ. కానీ పిఠాపురానికి మాత్రం ముందే సంక్రాంతి వచ్చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వింత పరిస్థితి ఈరోజు పిఠాపురంలో మనం చూస్తున్నాం. పిఠాపురానికి పండగ ఎందుకు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి సంక్రాంతి సంబరాలు చేస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఫ్యాన్స్కి అందరికీ పూనకాలు. ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఆ పిఠాపురానికి ఇప్పుడు పవన్ వచ్చాడు కాబట్టి దేదీప్యమానంగా పిఠాపురం వెలిగిపోతున్నది అని. పండుగకు వేదికగా మారిన పిఠాపురం శాశ్వత నియోజకవర్గ దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నారా అనే విధంగా ఇక పిఠాపురానికి సంక్రాంతి మహోత్సవాలు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేశారు. ప్రారంభించడమే కాకుండా వరుసగా 3 రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే ఉండిపోతున్నారు. అంటే 3 రోజుల పండుగ ఏదైతే ఉన్నదో భోగి, సంక్రాంతి, కనుమ అది ఇప్పుడే జరిగిపోతుంది. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. అది వాళ్ళకి మామూలు వార్త కాదు. ఇక రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముందస్తు సంక్రాంతి సంబరాలు ఇవి. ఓ కాలేజీలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అదేవిధంగా పలు ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టనున్న సేనాని 3 రోజుల షెడ్యూల్లోని. ఇక నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోల్లో పర్యటనలు, అధికారులతో కలిసి పలు అంశాలపై సమీక్షలు, అంతేకాకుండా పిఠాపురం పరిధిలో ఇల్లు లేని పేదలకు గొల్లప్రోల్లో ఇళ్ల నిర్మాణాలు, ఇక ఇళ్ల నిర్మాణాలను పరిశీలించనున్న పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో శాంతి భద్రతలు, ఇతర అంశాలపై జిల్లా ఎస్పీలతోటి ప్రత్యేకమైన భేటీ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రంగరాయ మెడికల్ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టుపోతున్నారు. ఇక జనసేన కార్యకర్తలు, నాయకులతోనూ కూడా పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక 3 రోజుల పర్యటనలో ఇటు సంక్రాంతి సంబరాలతో పాటుగా అటు రాజకీయ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధి పనులతోనూ బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ అంటే పూర్తిగా పండుగ వాతావరణంలో పిఠాపురం మునిగి తేలుతుంది. అవేంటంటే జానపద కళలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు అంగరంగ వైభవంగా పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పండగని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ పండుగల్లో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. ఆయన డ్యాన్సులు వేస్తున్నాడు. ఇంకెలా ఉంటుందో ఒకసారి చూడండి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా పల్లె సంస్కృతికి పెద్దపీట వేస్తూ నిర్వహిస్తున్న ఈ సంబరాలు. ఇంకా వాళ్ళతో పాటుగా ఈయన చిందులేసి డ్యాన్స్లు వేస్తుంటే ఇక్కడ మనం చూస్తున్న కింద విజువల్స్ అదే. వాళ్ళతో పాటు దింశాలు ఇలాంటివన్నీ కూడా డ్యాన్స్లు వేస్తుంటే ఎలా ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు పక్కన నుంచి ఫోటో తీసుకోవడమే ఒక అదృష్టంగా భావిస్తారు లక్షలాది మంది. అలాంటిది వాళ్ళతో పాటుగా ఈయన చేయి కలిపి నాట్యం ఆడితే ఇంకా అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళ జన్మ ధన్యమైపోయిందా అన్న విధంగా ఉంటుంది. ఇక ఈ దెబ్బతో పిఠాపురానికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఒక పండగ వాతావరణం వచ్చేసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంతో ఇక రెండో ఏడాది పిఠాపురంలోనే సంక్రాంతి జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు మొదటి ఏడాది జరుపుకున్నారు, రెండో ఏడాది కూడా మళ్ళీ జరుపుకుంటున్నారు. ఈ నియోజకవర్గంతో తన బంధాన్ని మరింత బలపరుస్తున్నారన్న ఎక్స్పర్ట్స్. వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారు, పిఠాపురం ఇంకా పర్మనెంట్గా చేసుకున్నారు. అంతేకాకుండా తన రాజకీయ పరిపాలన కార్యక్రమాలకు కూడా ఏ ఆటంకం లేకుండా అన్నీ కూడా సమపాలలో చేశారు. ఇక పిఠాపురమే కేంద్ర బిందువుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడం, అలాగే శాశ్వత నివాసం ఏర్పాటుకు కొనసాగుతున్న ఇంటి నిర్మాణ పనులు అంటే పిఠాపురాన్ని ఇంకా దత్తత తీసుకున్నట్టే. పిఠాపురాన్ని తన స్థిర నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పవన్ ముందుకు సాగుతున్నాడు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సరే, పిఠాపురం కాకపోతే ఇంకోటో ఏదైనా ఓ నియోజకవర్గం ఉండాలి కాబట్టి ఆ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టారు. కానీ అందరితో పాటుగా చిన్నపిల్లాళ్ళలాగా వాళ్ళతో పాటు ఆడతా పాడతా చిందులేస్తా సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారంటేనే అదొక పెద్ద వార్త. ఇంకా వాళ్ళతో కలిసి ఈయన పండగ చేసుకుంటున్నారు. ఒక కుటుంబ సభ్యుల్లాగా పవన్ కళ్యాణ్ కలిసిపోయాడు అంటే ఇంకా ఆనందకరం కంటే ఇంకేం కావాలి పిఠాపురం ప్రజలకి. పిఠాపురం ప్రజలందరూ కూడా ఫుల్ జోష్లో మునిగి తేలుతున్నారండి. ఇప్పుడు ఈ 3 రోజుల పండుగ, రేపు రాబోయే ఇంకో 3 రోజుల పండుగ అంటే ఈ వారం అంతా కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పిఠాపురంలో సంక్రాంతి శోభతో కలకల ఆడిపోతుంది.